తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాసేపట్లో మధ్యప్రదేశ్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇండోర్ సమీపంలో అంబేద్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మహూ వెటనరీ గ్రౌండ్లో జరగనున్న సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొనబోతున్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ మధ్యప్రదేశ్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. శీలా, మరి కాసేపట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్, ఇతర నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్ వెళ్తారు. ఏదైతే మధ్యప్రదేశ్ లోని మోవు ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో మోవు ప్రాంతానికి సంబంధించి వెటనరీ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించింది. ప్రధానంగా రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విషయంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర ముఖ్య నేతలు వస్తున్నారు. మనం చూస్తున్నాం, గత కొన్ని నెలలుగా ఇదే అంశానికి సంబంధించి ఏసీ చాలా కీలకంగా ప్రజలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యప్రదేశ్ లో మోవు ప్రాంతంలో సభ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర నేతలు కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.